So incomes which are partly agricultural and partly business income ఉంటే మనకి ఎలాగా అని చెప్పేసి ఒక పాయింట్ మనం మాట్లాడుకుందాం. మనం అగ్రికల్చర్ ఇన్కమ్ అగ్రిగేషన్ గురించి ప్రీవియస్ గా డిస్కస్ చేసామమ్మా. సో ఇక్కడ ఇన్కమ్స్ పార్ట్లీ అగ్రికల్చర్ ఇన్కమ్ ఉండి పార్ట్లీ బిజినెస్ ఇన్కమ్ ఉన్నది అని చెప్పేసానంటే అప్పుడు ఎలా డీల్ చేయాలి అని చెప్పేసాను. నార్మల్ గా అగ్రికల్చర్ ఇన్కమ్ అంటే ఏంటమ్మా? ఎగ్జామ్టెడ్. అమ్మా నిఖిల, నార్మల్ గా అగ్రికల్చర్ ఇన్కమ్ ఉందనుకోమ్మా, అగ్రికల్చర్ ఇన్కమ్ ఏమవుతుందమ్మా మనకి? ఎగ్జామ్టెడ్ అంటే సెక్షన్ 10 సబ్ సెక్షన్ 1. అది మనం ఆల్రెడీ అగ్రిగేషన్ అని చెప్పేసి లోయెస్ట్ ట్యాక్స్ ల్యాబ్ లోకి ఫస్ట్ ఆక్యుపై చేస్తుందని కూడా మనం మాట్లాడుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఇన్కమ్స్ విచ్ ఆర్ పార్షియల్లీ అగ్రికల్చరల్ అని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తానమ్మా, దాన్ని బేస్ చేసుకుని మనం ఈ కాన్సెప్ట్ అనేది చదువుదాం. షుగర్ కేన్ ఐడియా ఉందమ్మా? షుగర్ కేన్ నుంచి ఏమవుతుంది? షుగర్ తయారవుతుందమ్మా. ఓకే, సో నేను ఏం చేస్తున్నానంటే కనుక షుగర్ కేన్ ని కల్టివేట్ చేస్తున్నానంటమ్మా. ఒక 100 acres లో నేను షుగర్ కేన్ ని కల్టివేట్ చేశానంట. మా వినిపిస్తుందా? డిస్టర్బెన్స్ ఉందమ్మా కొంచెం. మా వంశిక, సో షుగర్ కేన్ ని మనం ఒక 100 acres లో నేను కల్టివేట్ చేస్తున్నానంటమ్మా. సో ప్రొడ్యూస్ వస్తుంది కదమ్మా. ఆ ప్రొడ్యూస్ ని నేను ఏం చేయొచ్చు? నా దగ్గర 2 ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. ఒకటి, నేను షుగర్ కేన్ కింద అమ్మేయడం, మళ్ళీ షుగర్ మీరే ప్రొడ్యూస్ చేయడం, నేనే మ్యానుఫ్యాక్చరింగ్, షుగర్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడం. ఓకే, సో నేనేం చేశానంటే బయట మార్కెట్ లోకి వెళ్తే చాలా తక్కువ రేట్ అడుగుతున్నారు షుగర్ కేన్. అందుకోసం అని చెప్పేసి ఈ షుగర్ కేన్ ని నేనేం చేశానంట? మ్యానుఫ్యాక్చరింగ్ చేశానంటమ్మా. మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ షుగర్ అనేది నేనే చేశానంట. సో ఇక్కడ నేనేమంటానంటే నేనే రైతుని, నేనే మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ చేసి షుగర్ ని అమ్ముకున్నాను నేను. సో అలాంటప్పుడు the activity of manufacturing and cultivation will amounts to agricultural income అని నేను అంటున్నానంట. కాదు సార్. సో అగ్రికల్చర్ ఇన్కమ్ అనాలంటే కనుక ఫస్ట్ మార్కెటబుల్ ప్రోడక్ట్ వచ్చేంత వరకు ఉన్న ప్రాసెస్ ని మనం అగ్రికల్చరల్ ప్రాసెస్ అని చెప్పేసి తీసుకుంటామని కూడా మనం మాట్లాడుకున్నాం అగ్రికల్చర్ ఇన్కమ్ గురించి మాట్లాడుకున్నప్పుడు. సో ఇక్కడ ఫస్ట్ మార్కెటబుల్ ప్రోడక్ట్ ఏంటమ్మా? షుగర్ కేన్. సో తర్వాత జరిగిన మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ అనేది ఏమవుద్ది? అగ్రికల్చర్ ఇన్కమ్ అవుతుందా? అవ్వదు సార్. సో ఇప్పుడు నేను అమ్మడం షుగర్ కేన్ అమ్మట్లేదు కదా, షుగర్ అమ్ముతున్నానమ్మా. సో ఒక P&L ప్రిపేర్ చేస్తే షుగర్ సేల్స్ అంటే షుగర్ ని డైరెక్ట్ గా సేల్ చేసినప్పుడు నాకు ఒక 100 crores వచ్చింది అనుకోమ్మా. సో అందులో మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, కల్టివేషన్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఓకే, సో మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ ఒక 20 crores, కల్టివేషన్ ఎక్స్పెన్సెస్ ఒక 50 crores అయినాయి అంటమ్మా నాకు. సో ప్రాఫిట్ ఎంత వస్తుందమ్మా? ప్రాఫిట్ 30 crores సార్. 30 crores వస్తుంది. ఈ ప్రాఫిట్ ని నేను అగ్రికల్చర్ ఇన్కమ్ అంటాను నేను. SSC will call it as, SSC is calling it as agricultural income అంటాడంట. But assessing officer is denying. He is saying that it is a business income. 30 crores business income అని చెప్పేసి ఎవరు అంటున్నారమ్మా? అసెసింగ్ ఆఫీసర్ అంటున్నారు సార్. సో మనం ఏమంటున్నాం? ఇదంతా అగ్రికల్చర్ ఇన్కమ్ అంటున్నాం. తీరా చూస్తే యాక్చువల్ గా యాక్టివిటీ ఏముంది? కల్టివేషన్ ఉంది. అంటే కల్టివేషన్ ఉంది కాబట్టి అసెసింగ్ ఆఫీసర్ అంటే ఇంటెన్షన్ ఇస్ రాంగ్. తర్వాత ఇక్కడ ఇంకోటి ఏముందమ్మా? ఓన్లీ అగ్రికల్చర్ ఇన్కమ్. కాబట్టి SSC చెప్పేది కూడా రాంగ్. ఇద్దరు ఇంటెన్షన్స్ రాంగ్ ఏనమ్మా. మరి అలాంటప్పుడు హౌ టు డీల్ విత్ ద కేస్?
how to bifurcate the profit as agricultural income as well as non-agricultural income. Agricultural income, non-agricultural income కింద ఎలా bifurcate చేయాలి? అర్థమైందా? అర్థమైంది సార్. సో in this scenario, business ఇందులో non-agricultural income is taxable Yes, sir. and agricultural income is taken for aggregation. Yes, sir. ఈ రెండు జరగాలి. Yes, sir. Agricultural income is exempted and taken for aggregation. Non-agricultural income is taxable. మరి అలాంటప్పుడు హౌ టు బైఫర్కేట్ దిస్ థింగ్ అని చెప్పేసానంటే ఇక్కడ రూల్ 7 ఒక రూల్ చెప్పిందంటమ్మా ఇలాంటి ఇన్కమ్ ని బైఫర్కేట్ చేయడానికి. Yes, sir. సో ఆ రూల్ 7 చెప్పింది ఏంటి అంటే కనుక ఇప్పుడు నువ్వు షుగర్ కేన్ ని కల్టివేట్ చేసావు కదమ్మా. అవును సార్. షుగర్ కేన్ ని ఎప్పుడైతే కల్టివేట్ చేసిన తర్వాత దట్ డే Yes, sir. on which sugarcane transferred to manufacturing activity, Yes, sir. ఈ రోజున ఉన్న మార్కెట్ వాల్యూ తీసుకోమంటున్నాడమ్మా, ఫెయిర్ మార్కెట్ వాల్యూ తీసుకోమంటున్నాడు. Okay. ఇక్కడ నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీకి నువ్వు ఎప్పుడైతే షుగర్ కేన్ ని కటింగ్ చేసిన తర్వాత షుగర్ కేన్ ని పంపిస్తావు కదమ్మా ఎక్కడికి, నా టోటల్ గోడౌన్ కి ఫర్ ది Yes. మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీకి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి ఆ Yes. పంపించిన రోజు ఫెయిర్ మార్కెట్ వాల్యూ తీసుకోమంటున్నాడమ్మా. Yes, sir. ఆ రోజున షుగర్ కేన్ నువ్వు బయటోడికి అమ్మేసినట్టు, మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ నీదైనా సరే ఆ షుగర్ కేన్ నువ్వు ఏం చేసినట్టు బయటోడికి అమ్మేసినట్టు. Yes, sir. సో షుగర్ కేన్ ని నేను అమ్మేస్తే షుగర్ కేన్ ని బయట కనుక అమ్మేస్తే ఫెయిర్ మార్కెట్ వాల్యూ అంటే బయటకు అమ్మేయడమే కదమ్మా. అవును ఆ సార్. రోజున షుగర్ నేను ఎంతైతే నేను మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీకి షుగర్ కేన్ పంపించాను ఆ షుగర్ కేన్ యొక్క వాల్యూ ఎంత అంటే 40 crores అంట ఫెయిర్ మార్కెట్ వాల్యూ. Yes, sir. అర్థమైందా? అర్థమైంది సార్. సో 40 crores అనుకుంటే గనక అప్పుడు ఏం చేస్తారంట ఈ 40 crores ని అగ్రికల్చరల్ ఇన్కమ్ క్యాలిక్యులేషన్ లో టోటల్ సేల్ ప్రొసీడ్స్ ఎంత తీసుకుంటారంటమ్మా 40 crores అని తీసుకుంటారంట. తర్వాత మైనస్ కల్టివేషన్ ఎక్స్పెన్సెస్ ఎంతమ్మా 50 crores. 50 crores. 50 crores అనుకున్నాం కదా. Yes, sir. సో 50 crores తీసేస్తే 10 crores ఏంటంట లాస్ ఇన్ అగ్రికల్చరల్. Yes, sir. తర్వాత బిజినెస్ కి సంబంధించిన P&L లో నువ్వు షుగర్ కేన్ ఆ రోజున బయట కొనుక్కుంటే ఎంత కొనుక్కుంటావు, మార్కెట్ లో ఉన్న వాల్యూ కొనుక్కుంటావు. Yes, sir. సో షుగర్ కేన్ ఎక్స్పెన్సెస్, షుగర్ కేన్ పర్చేజ్ కాస్ట్ 40 crores. Yes, sir. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ 20 crores. సేల్ ఎంత 100 crores. 100 crores. అంటే ప్రాఫిట్ ఎంతమ్మా 40 crores. ఈ 40 crores ఏంటి బిజినెస్ income. ప్రాఫిట్. Yes, sir. సార్ ఇంతకుముందు 30 crores వచ్చింది కదా సార్ ప్రాఫిట్, అంటే అగ్రికల్చర్ లాస్ ప్లస్ ఇక్కడ బిజినెస్ ప్రాఫిట్ రెండు కలిపితే ఎంత అవుతాయి? అప్పుడు సేమ్ 30 crores అవుతుంది సార్. 30 crores ప్రాఫిట్ వస్తుంది కదా. Yes, sir. సో బిజినెస్ లో 40 crores ప్రాఫిట్ అవుతుంది, ఇక్కడేమో 10 crores లాస్ వస్తుంది. అదే సపోజ్ ఇక్కడ 60 crores ఉంది అనుకోమ్మా, అప్పుడేమవుతుంది 60 crores ఉంటే 10 crores 60 crores ఇక్కడ సేల్ ప్రొసీడ్స్ తీసుకుంటాం, కల్టివేషన్ ఎక్స్పెన్సెస్ 50 crores తీసుకుంటే ఇక్కడ ఎంత అవుతుంది 10 crores అగ్రికల్చర్ ఇన్కమ్ అవుతుంది. Yes, sir. ఇక్కడ P&L వచ్చేసరికి షుగర్ కేన్ అనేది కాస్ట్ ఎంత తీసుకుంటే ఇక్కడ 60 crores 60 తీసుకుంటాం, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ 20, అప్పుడు ప్రాఫిట్ ఎంత అవుతుంది 20 crores. 20. సో ఇప్పుడు బిజినెస్ ప్రాఫిట్ 20, అగ్రికల్చర్ ఇన్కమ్ 10, టోటల్ కలిపితే 30 crores. సరిపోయిందమ్మా? Yes, sir. ఇలా బైఫర్కేట్ చేయమని ఎవరు చెప్తున్నారట? రూల్ 7. Yes, sir. ఇప్పుడు బిజినెస్ ఇన్కమ్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఉన్నప్పుడు రెండు నీ దగ్గర కనుక ఉన్నట్లయితే అప్పుడు బిజినెస్ ఇన్కమ్ యాజ్ వెల్ యాజ్ అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది ఉంటే కనుక. ఓకే, ఇప్పుడు ఒకసారి చదవమ్మా. In case of income which is partially from agriculture and partially from business, in determining the business income chargeable to income tax,
The market value of any agricultural produce cultivated or received as rent in kind and which has been used as raw material in such business or sale receipts of which has been included in the account of the business shall be deducted. సో అర్థమైందమ్మా? Argument, sir. రైట్, నెక్స్ట్. Agricultural produce ordinarily sold in market. If agricultural produce is ordinarily sold in market, then the average price at which it has been so sold during the relevant previous year shall be deemed to be the market value. The SSC is not entitled to claim any other expenditure incurred by him as cultivator or receiver of rent in kind. For ఇక్కడ మనం example, ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఏదైతే తీసుకుంటామో ఆ వాల్యూనే మనం బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లో మనం ఏం తీసుకుంటాం అంటే ఎక్స్పెన్స్ కింద తీసుకోవాలంట. yes, sir. ఇంకా కల్టివేషన్ ఎక్స్పెన్సెస్ ఏమీ తీసుకోకూడదు. Yes. సో ఈ ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఏదైతే తీసుకున్నామో ఆ వాల్యూని ఇక్కడ మనం ఏం చేస్తాం, అగ్రికల్చర్ ఇన్కమ్ కింద, అగ్రికల్చర్ ఇన్కమ్ లో సేల్ ప్రొసీడ్స్ కింద తీసుకోవాలమ్మా. అక్కడ మాత్రమే కల్టివేషన్ ఎక్స్పెన్సెస్ రావాలి. Yes, sir. క్లియర్? Yes, sir. నెక్స్ట్. For example, if sugarcane is cultivated and used as raw material in the manufacture of sugar or jaggery by SSC, this principle applies. నెక్స్ట్. Agricultural produce not ordinarily sold in market. ఒకవేళ ఆర్డినరీగా మనం బయట సేల్ చేస్తే కనుక ఆ ప్రొసీజర్. ఒకవేళ నాట్ సేల్ అవ్వలేదు అప్పుడు. In case where agricultural produce which is used as raw material is not ordinarily sold in the market, the aggregate of cultivation expenses, the land revenue or rent paid for the area in which it was grown, and a reasonable amount of profit shall be deemed to be the market value of such agricultural produce. Rule 7. ఇక్కడ ఏం చెప్తున్నాడంటేనమ్మా, ఇక్కడ మార్కెట్ లో నువ్వు ఫెయిర్ మార్కెట్ వాల్యూ నువ్వు కనుక్కోగలిగావు. ఇక్కడ ఫెయిర్ మార్కెట్ వాల్యూ 40 crores 60 crores అని షుగర్ కేన్ చెప్పేసావమ్మా నువ్వు. Yes, sir. సో అలా చెప్పలేకపోయావు అనుకో, Yes, sir. అసలు దానికి బయట మార్కెటే లేదు, నేను పండించిన పంటకి బయట మార్కెటే లేదు అనుకోమ్మా. Yes, sir. సో అలాంటప్పుడు నీకు అప్పుడు ఈ వాల్యూ ఎలా తీసుకుంటావు అంటే ఫెయిర్ మార్కెట్ వాల్యూ తీసుకోలేం కదా, మార్కెట్ లో వాల్యూ లేకపోతే. అవును సార్. అలాంటప్పుడు ఏం చెప్తున్నాడంటే కాస్ట్, నీకైన కాస్ట్ ప్లస్ రీజనబుల్ ప్రాఫిట్. Yes, sir. రీజనబుల్ ప్రాఫిట్ ని నువ్వు యాడ్ చేసి తీసుకోమంటున్నాడమ్మా. దేని కింద? The agricultural ప్రొడ్యూస్ సేల్ వాల్యూ కింద తీసుకోమంటున్నాడు. Yes, sir. ఓకే, రైట్, నెక్స్ట్. In case of an SSC who is growing and manufacturing latex rubber, coffee, and tea in India, the income derived therefrom shall be computed as if it were income derived from business. In such computation, the provisions contained in section 30 to 43D to the extent applicable to the computation of business income shall be applied. Out of such income, segregation shall be made on the following basis: determine the agricultural income which shall be exempt and the non-agricultural income which shall be liable to tax. సో ఇక్కడ మనకి ఏదైతే ఇప్పుడు మనం రూల్ 7 అప్లై చేస్తాం కదమ్మా, రూల్ 7 చెప్పుకున్నాం కదా. ఈ రూల్ 7 అనేది ఇక్కడ మనకి కొన్ని ప్రొడక్ట్స్ కి అప్లికబుల్ కాదంట, దానికి సపరేట్ గా రూల్స్ ఇచ్చారంట. ఇక్కడ లైక్ లాటెక్స్, రబ్బరు, కాఫీ, టీ, ఈ 3 ఉన్నాయనుకోమ్మా. రబ్బర్ ట్రీస్ తెలుసు కదా, రబ్బర్ ట్రీస్ మనమే గ్రో చేస్తూ రబ్బర్ కూడా మనమే తయారు చేస్తున్నాం. కాఫీ ట్రీస్ మనమే తయారు చేస్తూ అది కల్టివేట్ చేస్తూ కాఫీ మనమే తయారు చేస్తున్నాం. తర్వాత టీ లీవ్స్ మనమే కల్టివేట్ చేస్తూ టీ కూడా మనమే తయారు చేస్తున్నాం. అలాంటప్పుడు అక్కడ రూల్ 7A, 7B1, 7B1A8 అనే రూల్స్ అప్లికబుల్ అవుతాయంట రూల్ 7 ప్లేస్ లో. సో ఇవి కాకుండా ఇంకెక్కడైనా సరే ఇక్కడ షుగర్ కేన్ లాంటివి అదర్ దాన్ దీస్ 3 ఉన్నాయంటే కనుక అక్కడ ఏం అప్లికబుల్ అవుతుందమ్మా? రూల్ 7 అప్లికబుల్ అవుతుంది. మనమే కల్టివేట్ చేసి మనమే మ్యానుఫ్యాక్చర్ చేస్తే అక్కడ లేటెక్స్, రబ్బర్ ఆర్ కాఫీ, టీ ఈ 3 కాకుండా ఇంకెక్కడైనా సరే ఏం అప్లికబుల్ అవుతుంది? రూల్ 7. ఓకే, అప్పుడు ఇన్కమ్ బైఫర్కేషన్ ఎలాగనేది చెప్తున్నాడమ్మా ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఇన్కమ్ బైఫర్కేషన్ ఎలాగంటే రబ్బర్, కాన్ఫిగరేటెడ్ లాటెక్స్ ఆర్ సెనెక్స్ ఆర్ లాటెక్స్ బేస్డ్ క్రీప్స్ ఆర్ బ్రౌన్ స్క్రీప్స్ ఆర్ టెక్నికల్లీ స్పెసిఫైడ్ యాజ్ బ్లాక్డ్ రబ్బర్. మనం ఇక్కడ మన కల్టివేషన్, ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ 2 మనమే చేస్తే కనుక
అగ్రికల్చర్ ఇన్కమ్ ని 65% తీసుకోమంటున్నాడమ్మా. మనకు వచ్చిన ఇన్కమ్ లో అగ్రికల్చర్ ఇన్కమ్ ని ఎంత తీసుకోమంటున్నాడు? 65% తీసుకోమంటున్నాడు. బిజినెస్ ఇన్కమ్ ని 35% తీసుకోమంటున్నాడు. పైన రూల్ 7 లో అలా స్పెసిఫిక్ గా రేట్స్ చెప్పలేదమ్మా. ఓకే. తర్వాత కాఫీ జస్ట్ గ్రోన్ క్యూర్డ్ ఉంటే గనక అప్పుడు 75% అగ్రికల్చర్ ఇన్కమ్, 25% బిజినెస్ ఇన్కమ్. సమ్ అదర్ ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ పెరిగింది అనుకోమ్మా, అప్పుడు ఏమవుద్ది? అగ్రికల్చర్ ఇన్కమ్ పర్సెంటేజ్ తగ్గిపోతుంది. కాఫీ గ్రోన్, క్యూర్డ్, రోస్టెడ్, గ్రౌండెడ్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ ఇవన్నీ క్యూర్డ్, రోస్టెడ్, గ్రౌండెడ్ ఇవన్నీ కూడా. సో అలాంటప్పుడు అగ్రికల్చర్ ఇన్కమ్ పోర్షన్ ఎంత అంట? 60%. బిజినెస్ ఇన్కమ్ పోర్షన్ ఎంత? 40%. తర్వాత టీ గ్రోన్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ 60% అగ్రికల్చర్ ఇన్కమ్, 40% బిజినెస్ ఇన్కమ్. అర్థమైందా? సో ఇక్కడ ఏ ఇన్కమ్ ని మనం బైఫర్కేట్ చేయాలి ఈ పర్సంటేజ్ లో అంటే సేల్ ప్రొసీడ్స్ నా లేకపోతే ఎక్స్పెన్సెస్ అన్ని తీసేసిన తర్వాత వచ్చిన ప్రాఫిట్ నా? ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ తీయకుండా సేల్ ప్రొసీడ్స్ ని ఇలా పర్సంటేజ్ లో బైఫర్కేట్ చేయాలా? ఇన్కమ్ ని బైఫర్కేట్ చేయాలా? ఇన్కమ్ ని బైఫర్కేట్ చేయాలి సార్. ఎందుకంటే పైన మనం చెప్పుకున్న దాంట్లో 30 to 43D వరకు ఉన్న అన్ని కూడా మనం డిడక్షన్స్ అన్ని కూడా మనం బిజినెస్ సంబంధించిన అన్ని కూడా మైనస్ చేసిన తర్వాత వచ్చిన ఇన్కమ్ ని. సో ఇక్కడ చూడమ్మా ఏమన్నాడు? ఇన్ కంప్యూటేషన్ the provisions contained in section 30 to 43D to that extent applicable to the computation of business income shall be applied అని చెప్పేసి అన్నాడు. అంటే 30 to 43D వరకు అంటే ఏమన్నాయమ్మా? అలౌబుల్ ఎక్స్పెన్సెస్ కదా అన్ని కూడా. సో అలౌబుల్ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా మనం మైనస్ చేసేసిన తర్వాత మిగిలి ఉన్న ఇన్కమ్ ఏదైతే ఉంటుందో బిజినెస్ ఇన్కమ్ లో మిగిలిన ఉన్న ఈ ఎక్స్పెండిచర్ తీసేసిన తర్వాత మిగిలి ఉన్న ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్కమ్ ని మనం ఏం చేయాలంట? అగ్రికల్చర్ ఇన్కమ్, బిజినెస్ ఇన్కమ్ కింద బైఫర్కేట్ చేయాలంట. అర్థమైందా? సో ఈ పర్సంటేజెస్ లో మనం బైఫర్కేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవి ఈ 7A, 7B1, 7B1A, 8 ఎక్కడెక్కడ లాటెక్స్, రబ్బరు, కాఫీ, టీ వీటికి మాత్రం అప్లికబుల్ అవుతుంది. ఇవి కానీ ఇంకా దేనికైనా సరే రూల్ 7 అప్లికబుల్ అవుతుందంట. అర్థమైందా? సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ఇన్కమ్స్ విచ్ ఆర్ పార్షియల్లీ అగ్రికల్చరల్ అండ్ పార్షియల్లీ బిజినెస్ ఇన్కమ్స్ ఉన్న చోట మనం ఎలాగా బైఫర్కేషన్ చేయాలి అనేది చెప్తున్నాడు అన్నమాట. అర్థమైందా? రైట్. సో ఇక్కడ సేల్ ప్రొసీడ్స్ ని కాదు, ఈ 7A, 7B1, 7B1A, 8 అనే దాన్ని ఇన్కమ్స్ ని బైఫర్కేట్ చేయడం అనేది మనం చూస్తాం. అలా వచ్చిన అగ్రికల్చర్ ఇన్కమ్ కి ఇక్కడ వచ్చిన అగ్రికల్చర్ ఇన్కమ్ కి అగ్రిగేషన్ లో తీసుకుంటాం. బిజినెస్ ఇన్కమ్ మీద డైరెక్ట్ గా ట్యాక్స్ చేస్తాం. అర్థమైందా? వెరీ గుడ్. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు the incomes which are partially agricultural and partially business income.